దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడి, చేతకాని అసమర్థత ప్రభుత్వం యొక్క పరిపాలనకు నిదర్శనం. రాహుల్ గాంధీ గారిని ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ యువత కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని నిన్న అరెస్టు చేయడం చాలా అమానుషం. రాహుల్ గాంధీ గారు ఏమడుగుతా ఉన్నారు? జంతర్ మంతర్ వద్ద ఈ దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు నష్టపరిహారం అందించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత తీసుకుని అని పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పీకర్ ఓం బిర్లా గారిని అడగడం జరిగింది. రాహుల్ గాంధీ గారు క్రిమినల్స్ గురించి, టెర్రరిస్టుల గురించి చర్చిద్దామని అని అడగలేదు. ఈ దేశానికి దిశ దశ నిర్ణయించే, ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువత గురించి చర్చిద్దామని పార్లమెంట్లో అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వకుండా దాటివేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతిబద్ధంగా, న్యాయబద్ధంగా, గాంధేయ మార్గంలో రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో నిరసన చేయడానికి కూడా అర్హత లేదా, హక్కు లేదా, ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? నిరసన చేసినా అరెస్ట్ చేస్తారా? వాక్ స్వేచ్ఛ లేదా? నిరసన చేసే స్వేచ్ఛ లేదా? లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంకి అనుగుణంగా నడిచేటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని అంత అమానుషంగా, బలవంతంగా నిరసన ప్రాంగణం నుండి బలవంతంగా ఎత్తుకుపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నరేంద్ర మోదీ గారికి ఎప్పుడైతే భయం అవుతాదో అప్పుడు పోలీసు వాళ్ళని ముందరికి పెడతాడు. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ధైర్యం లేదు, మంచి పరిపాలన అందించే సామర్థ్యము లేదు. ఈ దేశ యువతకు నరేంద్ర మోదీ గారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు? ఈ దేశంలో ఉండేటువంటి యువత మంచిగా చదివి ఉత్తీర్ణులు అయ్యి సైంటిస్టులు అవ్వాలనుకుంటున్నారా? డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదా? ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదా? కలెక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదా? లేదంటే మీలాగా ఛాయ్ అమ్ముకునే వాళ్ళు కావాలని అనుకుంటున్నారా? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఈ దేశంలో ఉండేటువంటి యువత అంతా ఛాయ్ అమ్ముకోవాలనా? యువత అంటేనే సరిపోయినటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మీ యొక్క తీరు చూస్తూ ఉంటే యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూసి భారతదేశంలో ఉండేటువంటి పౌరులకు, యువతను ఈ విధంగా రక్తం వచ్చేటట్టు కొట్టడం అనేది ఇదేమి చర్య? ఇదేమి ప్రభుత్వం? ఇదేమి పరిపాలన? ఇదేనా భారతదేశం అంటే? భారతదేశం అంటే కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో, ఏకత్వంలో బతికేటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నారు. మరి ఆ యొక్క దేశంలో ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకుంటా ఉన్నాయి. ఈ యొక్క దేశ ప్రతిష్టను
క్షీణించే విధంగా ప్రవర్తిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారి యొక్క రక్తపు బుట్టు ఏదైతే కిందికి పడిందో, ప్రతి ఒక్క రక్తపు బుట్టుకు లెక్క తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తిరిగి వడ్డీతో సహా రాహుల్ గాంధీ గారు చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ బీజేపీ వాళ్ళు కేసులు పెడతారనో భయపడకండి. ఈరోజు మనం ప్రశ్నించకపోతే, ఈరోజు మనం వీధుల్లోకి రాకపోతే మరెప్పుడు ఇంకా రాలేము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇలాగే వదిలివేస్తే రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా ఉండవు. ఈ దేశంలో నియంత పరిపాలన జరుగుతుంది. మనం ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎలా బతకాలో అనేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినట్టే చేయాల్సి వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినా, అరెస్టులు చేసినా, పోలీసులు మీ చేతిలో ఉన్నారని, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయని దాడులు జరిపితే బీజేపీ నాయకుల యొక్క ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ముట్టడిస్తారు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ గల గన్నులు, పిస్తోళ్ళు ఉన్నా కూడా రొమ్ము చీల్చుకొని ముందరికి వెళ్ళి కాల్చరా అనే ధైర్యంతో వెళ్ళినటువంటి గుణమున్న, ధైర్యమున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీలాగా రిజిస్ట్రేషన్ లేనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క భావజాలంతో ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి దురుద్దేశంతో గాడ్సే, అదేవిధంగా సావర్కర్ బూట్లు నాకే నైజం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భయపడేదే లేదు, తగ్గేదే లేదు. ఈ దేశంలో యువతకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, పోరాడుతాం, ప్రాణత్యాగాలు చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రాహుల్ గాంధీ గారి యొక్క గొంతును ఎవరు నొక్కలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత ఆయన్ని ఇబ్బంది పెడితే అంత స్పీడ్లో ఇంకా ఆయన భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు. ప్రజల కోసం, యువత కోసం పోరాడతారని చెప్పి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే.